రామాయణంలో స్త్రీల వస్త్రధారణ. మన భారతదేశంలో స్త్రీలు ధరించే పురాతన వస్త్రధారణ చీర మాత్రమే, దానికి జాకెట్ ఉండదు. మన వాళ్ళు పూజించే దేవతలకైతే కనీసం చీర కూడా పైన కప్పేవారు కాదు. స్త్రీని పూజించే ధర్మం మాది అని ధర్మ ప్రచారకురాళ్లు వాగుతుంటారు. స్త్రీని నగ్నంగా చేసి పూజిస్తే అది ఆరాధన లేక అవమానమా? క్రీస్తు శకం 1800 మనం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు యూరోపియన్ స్త్రీలు భారతీయ స్త్రీలు ఇలా అర్ధనగ్నంగా జాకెట్ లేకుండా సమాజంలో బ్రతకడాన్ని ఖండించారు. స్త్రీలు బ్లౌజులు వేసుకోవాలని ఎంతో ప్రచారం చేశారు. కొందరు సంపన్న స్త్రీలకి బ్లౌజులు వేసి సమాజంలో తిప్పారు. కానీ స్త్రీ అవయవాల్ని ఆరాధించే మన సమాజం స్త్రీలు జాకెట్లు వేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తమ సంస్కృతిని బ్రిటిష్ వారు మార్చేస్తున్నారంటూ తిరగబడ్డారు. బ్రిటిష్ వారు మన దేశంలో క్లబ్స్ నిర్వహించేవారు. వ్యాపార లావాదేవీలు, క్రీడలు, డాన్సులు, రాజకీయ సమావేశాలు ఇందులో నిర్వహించేవారు. నేటి మన రోటరీ క్లబ్బులు వీటి ఆధారంగానే ప్రారంభించారు. ఈ క్లబ్స్ లో కొంతమంది భారతీయులకు కూడా సభ్యత్వం ఉండేది. ఒకరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరుడైన సత్యేంద్రనాథ్ ఠాగూర్ యొక్క భార్య జ్ఞానద నందినీదేవి 1860లో ఈ క్లబ్లో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తే జాకెట్ ధరిస్తేనే సభ్యత్వం ఇస్తామని బ్రిటిష్ క్లబ్ షరతు పెట్టింది. సభ్యత్వం కోసం ఆమె జాకెట్ ధరించింది. జాకెట్ స్త్రీ యొక్క గౌరవాన్ని పెంచుతుందని ఆమె గ్రహించి అనేక మంది జాకెట్లు ధరించేలా బెంగాల్లో ఒక విప్లవం తీసుకువచ్చింది. అలా 100 సంవత్సరాలకి ఇంచుమించు అన్ని రాష్ట్రాలకి జాకెట్ వేసుకునే కల్చర్ వచ్చింది. ఇప్పటికి కూడా కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో, పల్లెటూళ్లలో జాకెట్లు వేసుకుని స్త్రీలున్నారు. సో రామాయణం రాసేటప్పటికి జాకెట్లు లేవు కాబట్టి నా రామాయణం సినిమాలో నో బ్లౌజెస్. ధర్మ ప్రచార అక్కలో ఒకసారి రండి. క్రైస్తవ్యాన్ని అడ్డుకోవడానికి పదే బ్రిటిష్ వాడు తెచ్చిన మతం అని, క్రైస్తవుల్ని బ్రిటిష్ వారని లేని మాటలు చెప్తుంటారు కదా. కాసేపు మీరు చెప్పిందే ఒప్పుకుంటాం అక్కలో. మేం బ్రిటిష్ వాళ్ళమే అనుకోండి. వాళ్ళ ఆచారం ప్రకారం మా స్త్రీలు జాకెట్లు వేసుకుంటారు. మీరు భారతీయులు కదా, మారని సనాతన ధర్మాన్ని పాటించేవారు కదా. అర్జెంటుగా మీ జాకెట్లన్నీ విప్పేసి చీరతో కవర్ చేసుకోండి. పార్వతక్క అర్జెంటుగా విప్పే. కళ్యాణక్క తీసే. మీ ధర్మ ప్రచారకురాళ్ళంతా జాకెట్లు తీసేస్తే మిమ్మల్ని కూడా చాలా మంది పూజిస్తారక్కలో. తీసేయండి. మీ ధర్మానికి రోల్ మోడల్స్ గా ఉండాలి మీరు. శ్రీలచ్చక్క ఒక్కడుగు వెనక్కి వేసి మన పురాతన భారతీయ స్త్రీ గెటప్ వేసావనుకో, ఇప్పటిదాకా కామకర్రిగాడే నిన్ను పూజిస్తున్నాడు. ఇక ముందు మతోన్మాద యూత్, మతం మత్తెక్కిన గుడ్డోళ్లంతా నీకు భక్తులైపోతారు. ఏమంటారక్కలో? సనాతనమని అనడమేనా? ఆచరించరా? ఆ బ్రిటిష్ వాడు బలవంతంగా మీకు జాకెట్లు వేశాడు. వాడి మాట మీరు వినడమేటక్క, పీకి పారెండహే.